వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి దయ్యాలు ఉన్నాయా? చెప్పండి, దయ్యాలు ఉన్నాయా? ఇటు ఈ సప్పుడు భాష అనుమానం అవుతుంది. దయ్యాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి దయ్యాలు. కనబడ్డాయి ఎప్పుడైనా? కనబడలేదు. కానీ ఏం చేస్తాయి? ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాక్యంలోనికి దయ్యములు ఏమి చేయగలవు అంశం మీద మనం వెళ్దాం. దయ్యాలు ఏమి చేయగలవు, ఏం చేస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్. దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి, అవి ఏం చేస్తాయి? ఆ తర్వాత దయ్యాలు ఎట్లుంటాయి? ఎర్రగా ఉంటాయా, తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా? ఎట్లుంటాయి అవి? దాని రూపమే ఏ రూపంలో నుంచైనా రావచ్చు. ఆకారం వేరే ఉంటుంది. అంటే మనుషులకు ఒక భయం. కానీ దేవుని బిడ్డలారా, 4 విషయాలు చెప్పి మిమ్మల్ని విడుదల చేస్తాం. హల్లెలూయా. దయ్యాల గురించి ఎన్ని విషయాలు? 4 విషయాలు. అయితే దయ్యాలు ఉన్నాయి. దయ్యాలంటే అందరికి ఇష్టమేనా? చెప్తలేదు లేదు. వాళ్ళ దయ్యాలంటే ఇష్టమేనా? ఇష్టం లేవు. మరి దయ్యాలతో సావాసం ఇష్టం ఉన్నదా? ఎంతమంది ఇష్టం ఉన్నారు? దయ్యాలకు మనకి ఇష్టం దోస్తులు ఎవ్వరికి ఉండదు. కానీ మనం దోస్తులు ఉంటున్నాం. దయ్యాలతో మనం సావాసం చేస్తాను. చూద్దాం వాక్యంలోకి. దయ్యాలు ఏం చేయగలవు? దయ్యాలతో మనం ఇప్పుడు చూడండి, దయ్యాలు అనేక సందర్భంలో మనను ఎలా చేస్తాయో, ఏం చేయకూడదో దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యంలో మనము చాలా చూస్తాం. చూడండి, దయ్యాలు ఏం చేస్తాయో మొట్టమొదటిగా చూడండి, కొరింథీ పత్రికలో మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక. అందరూ బైబిల్ తెరవండి దయచేసి. మీరు చూడండి, బైబిల్ తెరవండి. ఫస్ట్ 1 కొరింథీ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు అసలు దయ్యాలు ఏం చేయగలవు? దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. అది ఎలా చేస్తుంది, మనిషిని ఎలా చేయగలుగుతుందో మన 4 విషయాలు మనం చూద్దాము. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం దయచేసి. 20వ వచనము అందరూ దయచేసి వినాలి. ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకొని కొంచెం చదవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? దయ్యాలు ఏం చేయగలుగుతాయి? అందరు వినాలి దయచేసి. ఈ 20వ వచనంలో మనకు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు. అందరు చెప్పాలి. ఎవరికి ఇష్టం లేదట? పౌలుకి ఇష్టం లేదు. కొరింథీ సంఘంలో కొంతమంది ఉన్నారు, అన్య దేవతలు అంటే అన్య విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి ఇక్కడ చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. అన్యజనులు అర్పించే అర్పితాలు, అది కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు, అర్పించేటి అన్ని కూడా ఎవరికి అట? ఎవరికి? అందరూ చెప్పాలి. ఎవరికి? దయ్యములకే అర్పిస్తున్నారు. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ వాక్యం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో.
ఏమన్నాడు? మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు అని పౌలు చెప్తున్నాడు. మరి మీరు ఏ విధంగా అన్యజనులు అర్పిస్తున్నారు, దేని కొరకు అర్పిస్తున్నారు అది మనం చెప్పలేము. మీకు అందరికీ తెలుసు. అర్పించేది దేనికి అర్పిస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇక అర్పిస్తారు రకరకాల కోడెలు, రకరకాల ఎద్దులు, రకరకాల మేకలు, గొర్రెలు, కోళ్ళను. అంటే ఈ పసక దినంలో చాలా మంది అర్పిస్తారు బలులు. అవి ఎవరికట? అమ్మా శారమ్మ, ఎవరికి? దయ్యాలకు అర్పిస్తారు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. మరి ఒక్కొక్క దయ్యం ఏం చేస్తుంది, ఒక్కొక్క మనిషిని ఎలా నడిపిస్తుందో, ఎలా పాడు చేస్తుందో మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాలువారగుట అంటే దయ్యములతో నీవు పాలువారవు కావద్దు, పాలి భాగస్తురాలు కావద్దు, లేక పాలి కలిసి దయ్యాలతో నువ్వు సావాసం చేయకూడదు అని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు దయ్యములు ఏం చేస్తున్న ఒక మనిషిని అందరు వినాలి. ఇప్పుడు ఎందుకు మీరు దయ్యాలకు మీరు పాలుభాగస్తులు కావద్దని చెప్పాడు? అన్యులు అర్పించేది ఎవరికి అర్పిస్తున్నారట? దయ్యాలకు అర్పిస్తున్నారు. మరి దయ్యాలు ఏం చేస్తున్నాయి మనిషిని అని అంటే, రండి లూకా సువార్త 9వ అధ్యాయం రండి. అందరూ దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, 39వ వచనంలో, ఇదిగో ఒక దయ్యము వారిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరుచుచు వారిని వదిలకుండును. చూడండి దేవుని బిడ్డలారా, దయ్యము మనిషిని ఏం చేస్తుందట చూడండి. ఈరోజు మనం ఒకవేళ అతడు కొట్టుకుంటున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మనం అనుకుంటాం, అదే వీనికి ఏమైందో అని మనం ఏం చేస్తాం? ఒక కోడి పిల్లని తీసి చక్క హిందువులు అయితే ఏం చేస్తారు? అదే ఒక గుడ్డుని తీసుకురా పై గుడ్డుని తీసుకొచ్చి తింపాడు బయట. గుడ్డును తీసినంత మాత్రాన, కోడిని తీసి తిప్పినంత మాత్రాన, గొర్రెను కోసినంత మాత్రాన అది పోతుందా? మనిషిని ఏం చేస్తుంది దయ్యం? ఏం చేస్తుందంట దయ్యం? చూడండి, అది ఏం చేస్తుంది? దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా చక్కగా వివరంగా మనకు ఆయన తెలియజేస్తాడు. ఇదిగో దయ్యం ఏం చేస్తుందని అంటే, అది వారిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడట. కేకలు ఓ ఓ అని అరుతాడు. వానికి ఏం అరుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో వానికి సోయి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవరి సోయిలో ఉన్నాడంటే అది దయ్యపు పట్టినటువంటి బిడ్డ. ఆ దయ్యపు ఆధీనంలో ఉన్నాడు కనుక అతడు ఎంత చెప్పినా కూడా వాడు వినడు. అప్పుడు చూడండి, వాడు ఎంత చక్కగా ఈ మాటలు చెప్తున్నాడంటే, అకస్మాత్తుగా కేకలు వేయును, ఆ నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వారిని వదలకుండాను. చూడండి దేవుని బిడ్డలారా, సాతానుగాడు అనే దయ్యము ఒక మనిషిని ఎంత చేస్తుందంటే గాయపరుస్తున్నాడు. అప్పుడప్పుడు గాయాలు చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే గోడకు తలకేసి బాధుకుంటారు. అది ఏంటిదో తెలుసా మీకు? శరీరం అంతా గాయాల చేత పాలవుతుందంటే దీనిలో ఎవరున్నారని? దయ్యపు శక్తి. అంతా చెప్పండి, ఎవరున్నారమ్మా? అమ్మా వినాలి, కొత్తగా నువ్వు వచ్చినావు.
దయ్యం ఒక మనిషిని ఏం చేస్తుందంటే, దయ్యము మనిషిని గాయపరుస్తుంది, దయ్యము మనిషిని బాధపడుతుంది, దయ్యము నురుగు కారుతూ ఇదిగో కక్కుతున్నాడు. ఆ తర్వాత గాయం కాదు కానీ ఆయన ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో సాతాను యొక్క స్వాధీనంలో దయ్యము, సాతాను అనగా దయ్యం, ఈ దయ్యము ఆధీనంలో ఉన్నాడు కనుక అది ఎట్లా చెప్తే అట్లయింది. అప్పుడు ఇక ఎక్కడికి పోయినా దయ్యం కాదు, ఈ దయ్యం పోదు. వాడు ఏం చేస్తాడు తెలుసా, ఈరోజు మాంత్రికుల దగ్గరికి వెళ్తాడు. అమ్మా వినండి, దయ్యం పోవడానికి, భూతం పోవడానికి ఎవరి దగ్గరికి? భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, మంత్రుల దగ్గర, ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. అవి పోతాయా? అయితే వాక్యం ఏం చెప్తుందనంటే చూడండి, ఎప్పుడైతే అది మరి ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉందో అప్పుడు యేసయ్య అతన్ని ముట్టి తాకినప్పుడు అతడు ఏం చేసినాడు చూడండి. కింది వచనాలు మనం చదివితే అక్కడ యేసయ్య ఎప్పుడైతే ఆ బిడ్డ ఇదిగో ఆ దయ్యమును ముట్టినప్పుడు, ఆ దయ్యము ఇదిగో పాలు తీసినప్పుడు అది విలవిలాడించి కొట్టుకొని అది విడిచిపెట్టిపోయింది. చూడండి కింద వచనం చదివితే ఇక్కడ మనకు తెలియజేస్తారు. చదవండి అన్న. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ పవిత్రాత్మను గద్దించి వాళ్ళని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. చూడండి దేవుని బిడ్డలారా, తండ్రి ఎంతో ఆ బాలుని యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఆ బాలుని పట్టిన దయ్యము చాలా విడిస్తలేదట, వదిలిపెట్టలేదట. వదిలిపెట్టనప్పుడు వాడు ఏం చేస్తాడు? గాయపరుచుకుంటాడు. వాడు కేకలు వేస్తాడు. వాడు అదులుతున్నది ఎవరికి అర్థం కాదు. కొంతమంది అప్పుడప్పుడు ఏం చేస్తారంటే తనకు తానే మాట్లాడుకుంటారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఒక అమ్మ దయ్యం బట్టి రాత్రులే ఏం చేస్తుందంటే లేపుకోపోతుంది అనమాట. కొంత దూరం పోయినాక నీకు ఇక్కడికి ఎందుకు వచ్చాను రాత్రి అని బాగా ఆ రాత్రి చీకట్లో వచ్చినప్పుడు వెంటనే ఆమె అయ్యో నన్ను అంటే ప్రతి రాత్రి కూడా దయ్యము తీసుకుపోయి నాశనం చేపిస్తుంది అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్త. మరి దయ్యమును ఓడించే శక్తి, ఎందుకంటే యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి, అంటే కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా దయ్యాలు మీ సేవకుల దగ్గరికి వచ్చినా కానీ వారు ఎల్లగొట్టలేకపోయినారంటే వాళ్ళని ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీరు నాతో ఎంతకాలం ఉంటారు? అప్పుడు వెంటనే సాతాను గాని ఎప్పుడైతే ఆయన గాయపరిచినటువంటి ఆ యొక్క దయ్యమ వ్యక్తిని, ఆ బాలుని, అప్పుడు అంటాడు, వాడు వచ్చుచుండగా ఆ దయ్యం వారిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి వాళ్ళని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్మ్యము చూసి ఆశ్చర్యపడిరి. దేవుని మహా గొప్ప కార్యము, ఇది మహా గొప్ప కార్యమని వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారట. హల్లెలూయా. అదే దయ్యం ఒక బాలుని పట్టి పీడిస్తున్నటువంటి దయ్యం. మరి వాక్యం ఇందాక ఏం చెప్పింది చెప్పండి. మొదటి కొరింథీ పత్రికలో దయ్యాలతో మీరు పాలువాగ నాకు ఇష్టం లేదని పౌలు గారు వాళ్ళకు తెలియజేస్తాడు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు అర్పిస్తాం, గొర్రెను మేకను, తర్వాత వాళ్ళకున్నదంతా కూడా అర్పించేది అన్యజనులు, అంటే దేవుణ్ణి ఎరగని వారు, నిజమైన రక్షకుని ఎరగని వారు అర్పిస్తే ఎవరికి అర్పిస్తున్నారు? దయ్యాలకే అర్పిస్తున్నారని గ్రహించాలి. తర్వాత అప్పుడు
మరి ఈ బిడ్డ మరి బాగుపడ్డ తర్వాత అక్కడ దేశ ప్రజలు, ఆ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వారికి కలిగించింది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన దేవుడు ఒక్క మాట కూడా దాంతో మాట్లాడి ఎప్పుడైతే అది వస్తుందో వెంటనే దయ్యము విలవిలలాడించి, అంటే యేసయ్య దగ్గరికి రావడానికి దానికి సిగ్గు, దానికి భయము, దానికి కూడా ఏం చేస్తాడట, అదేం చేసిందట చూడండి ఒకసారి. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసెను. మొట్టమొదటిగా పడగొట్టింది కింద, రెండవది విలువలాడించాను. తర్వాత యేసు అన్నాడు, యేసు అపవిత్రాత్మను గద్దింపగా ఈ బాలుని స్వస్థత, అంటే బాగుపడ్డాడు. తండ్రి వైద్యుల దగ్గరికి వెళ్ళినారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినారు, ఎవరు కూడా ఇది మాతోని కాదు అన్నారు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు, ఇది మాతోని కాదు అన్నారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ మాతోని కాదు. అయితే యేసయ్య దగ్గర ఎప్పుడైతే ఒక అద్భుతమైన కార్యం చూసినట్టు ఆయన మాట చేత ఇప్పుడు దేవుడు ఆ దయ్యములు విలవిలలాడించినను. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, దయ్యాలు అనారోగ్యం కలగజేస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయి? రెండవది అనారోగ్యం కలగజేస్తాయి. రండి, లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనము. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడెను కనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. చూడండి, ఇక్కడ ఒకప్పుడు ఆయన ఏం చేస్తారట, ఏ దయ్యం అది, దానికి ఒక్కటి ఒక దయ్యం పేరు ఉన్నది. ఆ దయ్యం పేరు ఏంటిదట? అందరు ఏంటి, నోరు ఉన్నది కానీ మాట్లాడని దయ్యం అది. అయ్యా, ఏ దయ్యం అది? మీరు అందరూ చెప్పాలి. 14వ వచనంలో మీరు, ఒకప్పుడు ఆ దయ్యము ఏం చేస్తుంటే, మూగ దయ్యము వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడసాగెను. ఆ జనసమూహములు ఆశ్చర్యపడెను. ఒకరోజు మేము, అది నాకు అప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు, నేను నా తోటి ప్రాణ స్నేహితుడు, చాలా మంచివాడు, నమ్మకమైన వాడు, ఇద్దరం కలిసి మేము ఒక ఊరికి, అప్పుడు నాకు ఆ ఊరు తెలియదు, ఆయన ఆ ఊరి నుండి అప్పుడు క్యాసెట్లు వేసేది కరుణామయుడు అని. ఆ కరుణామయుడు క్యాసెట్ తీసుకురావడానికి గోదావరికి వచ్చినాడు. వచ్చి ఏమన్నాడంటే, బ్రదర్ మీరు అక్కడ ఒక అక్క మన కాంతక రమ్మన్నది నిన్ను కూడా అంటే, మరి అప్పుడు ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్ తప్పించి వేరే ఫోన్ లేదు. అయితే రమ్మన్నది, కబురు పంపింది అంటే, సరే అక్క రమ్మన్నది కదా అని నేను, ఆ సహోదరుడు, ఆయన పేరు విక్టర్, సేవ చేస్తున్నాడు గోదావరి క్యాన్లో, కల్వరి చర్చి సంఘం, ఇద్దరం కలిసి మేము ఆ ఊరికి ప్రయాణమై 6 గంటలకు నుండి గోదావరి క్యాన్ నుండి బయలుదేరినాం. అయితే వెళ్ళిన తర్వాత పెద్దపల్లి పోయినాం. పెద్దపల్లికి పోయి ఆ ఆటో ఎక్కినాం. ఆటో ఎక్కి మాకు తెలియదు, నాకు కూడా తెలియదు, ఆయనకు తెలిసిందని నేను అనుకున్నా. నాకు ఆయన తీసుకెళ్తాం మీకు రూట్, సరే మంచిదని నేను అనుకున్నాను. ఇక ఆయన ఆటో ఎక్కి సీకురాయిలో దిగినాం. సీకురాయి దిగి మనం బోయినపేటకి పరిశీలిస్తున్నాం. అప్పటికి రాత్రి అవుతుంది. మళ్ళీ అటు పోయాను, మళ్ళీ ఏదో అక్కడ దింపుతున్నాం, మేము తిరుగుతున్నాం. అప్పటికి 11:25 నిమిషాలు, 11:15 నిమిషాలు అవుతుంది రాత్రి, సుమారు రాత్రి. అయితే వెళ్ళిన తర్వాత బ్రదర్ ఇదే ఇక్కడ సైకిల్ దింపిండు, ఇక ఇట్లనే అన్నాడు, ఇదే దారి అన్నాడు. మంచి దారి రోడ్డు విడిచిపెట్టిండు, ఎట్ల పాటను పట్టిండు. ఎట్ల పాటను బట్టి కొంత దూరం ఇక్కడ నుండి
దాని తర్వాత వినిన తర్వాత అప్పుడు ఈయన నాతో మాట్లాడతలేడిగా, నాతో ఏం మాట్లాడతలేడిగా బ్రదర్. అంటే అందాక మేము మంచిగా పాటలు పాడుతూ అల్లీలు వేస్తూ ధీమా ఇమా, ఆ తర్వాత రాజులకు రాజు, ఇవన్నీ పాటలు పాడుకుంటూ పోతున్నాం రాత్రిలో. కానీ ఆడిపోయిన తర్వాత ఒక సమాధి మీద ఒక గాడెము, సమాధి కింద ఒక గాడెం ఉన్నది. నేను అసలు అనుకోలేదు, ఊహించలేదు. నేను అంటాను బ్రదర్, ఈ గాడెం ఓ పక్క పొంటి వెళ్ళాలి, కానీ ఈ గాడెము సమాధి మీదకి వెళ్ళి ఒక గాడెం ఉన్నది, తర్వాత దాని కిందకి వెళ్ళి ఒక గాడెం ఉన్నది. అంటే ఆయన చూస్తుంటే అంటాడు, నాకేం అర్థమైతే లేదు. ఇంక కొంత వేల తర్వాత చాలా అసలు మేకల శబ్దం వినబడుతున్నాయి. నిజంగా చెప్తున్నది, రియల్ జరిగింది, దయచేసి వినండి. మేకలు అని వినబడుతున్నాయి. అప్పుడు అరే బ్రదర్, ఇక్కడ మేకలు కాసుకుంటున్నారు, ఆడికి పోదాం. ఆడికి పోతే మేకలు అంటే శబ్దం వినబడుతున్నాయి, పోతున్నాం మేము. అరే ఇక్కడనే మేము ఎట్లా, మాకు దారి లేదు, ఏది లేదు, పోతున్నాం. కనీసానికి మాకు ఒక్క లైట్ కనబడదు. ఊరు ఉన్నప్పుడు ఒక్క లైట్ కూడా కనబడలేదు. రాత్రి, పెద్ద రాత్రి 12 అయింది. 12 అయితే ఆ 12:15 నిమిషాలకు ఒక ఈ మేకలు తర్వాత ఇక్కడ వీళ్ళు కాదు అని ముందు పోతున్నాం. ఇక ముందు పోతే పెద్ద మంట మండుతుంది. మీరు రాత్రిలో ఊహించుకోకండి, పగ మండుతుంది. ఇక నేను అనుకుంటున్నా ఇటుక పట్టీలు కాలబెడతారు, ఇటుక పట్టీలు కాలబెడతారు బ్రదర్. ఆడిపోతే మనకు దాని మీద వెళ్తుంది, పోతూ ఆడికి పోతుంటే అది చిటపడ అంటే పోతుంది. మా కాలు నిద్దుతుంటే ఆశని నడిచి లాస్ట్కు ఏం చేసినామంటే, అబ్బా మనం ఏం లేదు కదా, మనం ఇక్కడి పోవాలంటే ఆ ఇటుక పట్టీల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు, ఎందుకంటే ఇటుక పట్టీలు కాదు. దగ్గర దాకా వెళ్తాను. ఆ ఇటుక పట్టీలకు మాకు మధ్యలో పెద్ద బావి, ఇల్లు అంతా కొట్టుకున్నాయి. అయితే అక్కడ కింద మన సేనేసినట్టుగా, దోసకాలు వేసినట్టుగా అది పోయినాం మేము. పోయి అదే బ్రదర్ దాహం అవుతుంది, ఎండాకాలం వల్ల దాహం అవుతుంది, తిరిగి హాస్టల్ లాస్ట్కు ఏమైందంటే, అప్పుడు ఏదో మా కాలు కింద, ఇద్దరి కాలు కింద పడ్డది ఒకటే. అదే దోసకాయ బ్రదర్ తింటే కొంచెం కడపనండి, దాన్ని తీస్తే పెద్ద బీరకాయ, పెద్ద బీరకాయ. అది ఇంత దొరుకుతుంటుంది ఆ బీరకాయ, నేను ఎప్పుడు చూడలేదు బ్రదర్. అంటే ఒక్కటి అంటే లేదు, ఉన్నట్టు అదే నాకు ఇక భయం అవుతుంది. ఇక అయితే ఎప్పుడో కాలంలో ఆ పొలం వేస్తే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్జాం, అది పాకబడ్డ గడ్జాం. ఏమైనా మంచిది, గడ్జాం మీద వండుకున్నాం బ్రదర్ అని గింతెత్తున్నది గడ్జాం. అది ఎక్కి ఇక మేము అది ఎక్కిన తర్వాత పురుగులన్నీ వాడుతున్నాయి మీద. అబ్బాయి ఎంత దూరమైంది, ఇదంతా పురుగులు వాడుతున్నాయి అని మేము అనుకున్నాం. ఇక అనుకొని ఇతరుని మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఇక ఆయన కొంత ప్రార్థన అంటే మాట్లాడతలేడు, కానీ ఇక ప్రార్థన నాతో కలిసి ప్రార్థన చేస్తున్నా, ఆయన కూడా నాతో కలిసి ఏకీభవిస్తాను. అయితే అప్పుడు 1:03 నిమిషాలే అయింది అప్పటికి. అప్పుడు నాకు ఒక చిన్నది గడియారం ఉండే, అది నంబర్ల గడియారం. అయితే అది అప్పుడు అయిన తర్వాత ప్రార్థన 5 నిమిషాలకే మిల్క్ అనుకుంటా అన్ని పురుగులు అని బాగా వచ్చినాయి. అప్పుడు నెర్ర వాసిన
ఆ భూమి కొంచెం కొంచెం నిలబడతాను. ఇప్పుడు మెల్లమెల్ల అరే దేవుడు గొప్ప కార్యం చేసింది. కానీ మేము ఇక మెల్లమెల్లగా తొవ్వ దారి తిరుగుతుంది. కొంచెం మేము ఎట్లా పోయినామంటే ఆ వెళ్ళేటప్పుడు అది తొవ్వ మాకు అంటే తెలుస్తలేదు, దారి తెలుస్తలేదు. లాస్ట్కు ఈ ప్రార్థన చేసిన ఒక 5 నిమిషాలకే దేవుడు మెరుడు కురుకులు తీసుకొచ్చి చూపించింది మొత్తం అంతా కూడా. అప్పుడు మెల్ల దారి పెట్టుకొని ఇక అదే దారుకుంటే వెళ్తాము. చెరువు కట్ట వచ్చింది. అబ్బా అది చెరువు కదా ఎట్లా అని ఆ చెరువు కట్ట నుండి చిన్నగా లైట్ వెలుపు అని కొట్టింది. అబ్బా ఊరు వచ్చింది కదా, ఇది ఏదో ఊరు కానీ ఆ ఊరికి వెళ్ళదా. అప్పుడు వెంటనే పెద్ద దూరం తిరిగి ఇక మాట ఉండేది కదా ఊరు అన్నప్పుడు, ఏదో ఒక మాట చూడాలి, ఎట్లా పోవాలి. అది లాస్ట్కు ఆ ఊరి వేటలకు 2:30 అయింది. అది ముస్త్యాల. కొంతమంది తెలుసు ఇక్కడ ముస్త్యాల అనే గ్రామానికి వెళ్ళినాం. ఆ అక్క ఏం చెప్తుందంటే లేచి, తమ్ముళ్ళు రాత్రి ఎట్లా వచ్చారు ఇంకా. ఏ అక్క ఏం లేదు, ట్రైన్ దిగి వచ్చేటలకు మాకు ఒక బండ్ల కచ్చరం కలిసింది అని అబద్ధం ఆడినారు. ఏం లేదు, ఏమైనా అంటారు అనుకో. లాస్ట్కు నిజంగా దేవుడు కాపాడి ఆయన దాదాపు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దయ్యం బట్టి అట్లాగా నేను ఉన్నాను. ఇప్పుడు దేవుడు సేవ చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళినారు కానీ బాగా కాలేదు. దేవుడి దగ్గరికి వచ్చినాడు, దేవుడు బాగు చేసి ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. ఎప్పుడైనా మీరైతే మీకు చూపించుతాయను. అయితే అంత గొప్ప దేవుడు కార్యం చేస్తున్నాడు. అది మూగ దయ్యం. ఏం దయ్యం చెప్పండి అమ్మా? మూగ దయ్యం వచ్చి విలవిలలాడించింది. అయితే 3వ దయ్యం ఏంటిదో చూద్దాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. 13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏళ్ల నుండి చూడండి, అందరు వినాలి. ఎన్ని ఏళ్ళు ఉన్నట? 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము బట్టి ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె చూడండి, నడుము అంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడకుండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ అట ఏం చేసిందట? 18 ఏండ్ల నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ బలహీనపరిచే దయ్యము బట్టి స్త్రీ ఇట్లా అంగిందంటే ఇక లేవదమ్మా. బలహీనపరచు దయ్యము ఏం చేసింది తెలుసా? పట్టి పీడిస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళారు. చాలా ఎంతో మందిని సంప్రదించినారు, ఎక్కడ కాలేదు. కానీ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు ఏం జరిగిందో మనం ఈ వాక్యాన్ని మనం చదివితే మనకు కనబడుతుంది. చూడండి, చదవండి. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషిని బలపరిచే బలహీనత కలిగినటువంటి దయ్యం, మనుషులను బలహీనపరుస్తున్న దయ్యాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి రావాలన్నా బలహీనపరుస్తున్నాయి. దేవుని దగ్గరికి రావాలి, సావాసానికి రావాలి, దేవుని సంఘంలో దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి అంటే ఇదిగో స్త్రీయే కానీ పురుషుడే కానీ యవనుడు కానీ యవనస్తురాలే కానీ ఇదిగో బలహీనపరిచే ఇదిగో దయ్యం ఏం చేస్తుందంటే అంగకుండా నిలబడకుండా అదేం చేస్తుందంటే అయ్యా కూర్చుండి నడవంతా ఏం చేయాలా అనే బాపతలు ఉంటారు అనమాట. అంటే సాధారణంగా అంత బలహీనత శరీరానికి కలిగిస్తాడు. మనం అనుకుంటాం కదా ఇది వస్తుంది అది వస్తుంది, కానీ దేవుని బిడ్డలు అప్పుడు ఏమన్నాడు? యేసుప్రభువు ఏమన్నాడు? దగ్గరికి రమ్మన్నాడు. అప్పుడు ఏమన్నాడు? దగ్గరికి వచ్చి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడేది. హల్లెలూయా. చేతులు పైకెత్తి అల్లు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, చేతులు ఎప్పుడైతే ఆయన ఏమైతే చేతులు ఇచ్చినాడో వెంటనే నడుము వంగిపోయినటువంటి స్త్రీ
చక్కగా నిలబడ్డది. హల్లెలూయా. ఈరోజు మనకెన్నో నడుము లాంటిదే కాదు, నడుము లాంటి కుంటి సాకులు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు సంఘంలో. కాబట్టి ఏదో సాగు మనం చెప్తాం, అది కుంటి సాకులు. తర్వాత ఏం సాగది? నడుము అంగిపోయిన బలహీన పరుచు. ఇదిగో ప్రతి దాంట్లో బలహీనము, వాక్యంలో బలహీనము, ప్రార్థనలో బలహీనము, సావాసంలో బలహీనం. ఇంకా ఎప్పుడు నువ్వు ఇంకా అంగుకుంటూ ఉంటావు. అందుకనే దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు? దగ్గరికి రండి అమ్మ అని ఏం చేసినాడు చూడండి. ఆమెను చేతులు ఉంచినాడు. దగ్గరికి రమ్మని ఏం చేసినాడట? చేతులు ఉంచి అప్పుడు ఆమె వెంటనే దేవుని బిడ్డల దేవుడు మార్పు చెంది ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి బలహీనత బయటపడ్డది. చూడండి, ఆమె బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఒక్కవేళ అదే పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రాకుండా ఒకవేళ ఉంటే అదే జీవితం, అదే బలహీనత. ఆ బలహీనతల నుండి విడుదల కాండి. ఫస్ట్ సాతాను యొక్క చెప్పే ఆ బలహీనతలన్నీ కూడా పక్కన పెట్టాలి. అప్పుడే మనము దేవుని సన్నిధి, మనము దేవుణ్ణి మహిమపరచగలం. అప్పుడు వెంటనే ఆమె చూడండి, బలహీనంగా ఉన్నటువంటి బలహీన స్త్రీ, నాడు అంగిపోయి ఉన్నటువంటి ఆ స్త్రీ చక్కగా నిలబడిన తర్వాత ఏం చెప్పిందంట? దేవునికి దేవుని మహిమపరిచింది, దేవుని స్తుతించింది. అలాంటి స్థితి మనకు రావాలి. ఆ తర్వాత 4వ విషయం చూడండి. 4వ విషయం, ఇప్పుడు దయ్యములు కూడా ఏం చేస్తాయట? చూడండి, 15వ అధ్యాయం మత్తయి సువార్త 15:22 చూడండి ఒకసారి. 15:22 మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చివరిగా 15:22 వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఎదుటే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, ఒక కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం బట్టి బహు బాధపడుతుంది, వేదన పడుతుంది. ఎవరు అందరూ చూసుకుంటుంటున్నారు కానీ ఎవరు సహకారిగా చేసినా కూడా ఆమె ఆ బలహీనత పోతలేదు. ఆ బిడ్డ కొట్టుకుంటున్నప్పుడు, మొత్తుకుంటున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు తల్లి ఆ బాధ ఇంత అంత కాదు. ఆ బాధ మహాబాధతో ఉన్నటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఏం చేయబడ్డదంటే, ఆ బిడ్డకు ఉన్నటువంటి బాధ నిజంగా ఈరోజు మనకు రావద్దు ఆ బాధ. ఆ తల్లి ఏం చేసిందట? యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదయ్యా, కేకలు వేసి చెప్తుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరేమనుకుంటారు? నా కుమారుడు లేక నా కుమార్తె బహు బాధ దయ్యం బట్టి బాధ ఏడుస్తుంటే వచ్చి అయ్యగారి దగ్గరికి, అయ్యా ఒకసారి ప్రార్థన చేయండి, అయ్యా ఒకసారి ప్రార్థన చేయండి, నా బిడ్డ బాగలేదు, బహు బాధపడుతున్నాడు. ఎట్లా చెప్తారా? ఎట్లా చెప్తారు? చెప్పే విధానం ఎట్లుంటుంది? గాబర 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 వచ్చి, అయ్యా అయ్యగారు, ఇదిగో మా యొక్క బిడ్డకు బాగా దయ్యం పెట్టింది, అయ్యా రండి అయ్యా ఒకసారి ఇక్కడికి రాము. కానీ అయ్యగారు రా అమ్మ వినాలి. అప్పుడు వెంటనే అదేం చేసింది తెలుసా? ఆయన సంపూర్ణంగా మౌనంగా ఉన్నాడు, ఏమనలేదు. ఒకవేళ మీరు మనం అందరం ఉంటే అదే స్థానం ఉంటే మనం ఏమనుకుంటాం? ఎంతో దూరం నుండి వచ్చి బాగు చేస్తాడని పరుగు అని ఎండ అనక వచ్చి, ఎదుగో తన కుమార్తె కొరకు విన్నపం చెప్పినప్పుడు, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, అయ్యా అయ్యా ఒకసారి రండి, ఒక్కటి రెండు అనుకుంటున్నాయి. మీరేమనుకుంటారు? మీడియం ఫాస్ట్గా రండి అంటారు, అనరు. కానీ బయటికి అనగా లోపల అనుకుంటారు.
అవునా కదా? అప్పుడు వెంటనే ఏం చేసినారు చూడండి ఇక్కడ. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడిముక్కలు తినడు కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి దేవుని బిడ్డలారా, తల్లి ప్రయాసం అట్లుంటుంది. ప్రయాసము, ఆ బిడ్డ యొక్క ప్రయాసం మళ్ళీ కనికరించండి, అయ్యా సహాయం చేయండి, ప్రార్థన చేయండి. అప్పుడు వెంటనే నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది బిడ్డ. ఏ గడియకైతే మరి ఆ యొక్క మాట చెప్పినాడు, ఆ గడియకు మళ్ళీ తిరిగి ఆ బిడ్డ బాగుపడ్డది. ఈరోజు ఏ వైద్యుడు పనిచేసినాడు అక్కడ, ఏ డాక్టర్ పనిచేసినాడు అక్కడ, ఏ భూత వైద్యుడు పనిచేసినాడు అక్కడ, ఎవరు పని చేయలేదే. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా ఈ 4 మాటలు, మొదటిగా దేవుడు ఏం సెలవిచ్చినాడు చెప్పండి. మొదటిగా ఎవరట ఆయన, ఒక మనుషుడు దయ్యమును పట్టి చాలా భయంకరంగా బాధపడుతున్నప్పుడు, గాయపరుచుకుంటున్నప్పుడు అతడు ఏం చేయడంటే దయ్యములు ఏం చేసిన విలవిలలాడించి, ఆ తర్వాత రెండవది దయ్యములు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి, మూడవది దయ్యములు బలహీనపరుస్తాయి, నాలుగవది దయ్యముల బాధ నుండి దేవుడు విడుదల కలుగజేస్తాడు. నమ్ముదామా? ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, ఖచ్చితంగా ఇప్పుడు రాను రాను అదే పరిస్థితులు వస్తాయి. అయితే వాక్యము మరొకసారి మొదటి ఆ వాక్యాన్ని మనం చదువుకుంటే చూడండి, అందులో ఇందాక మనం చదువుకున్నాం చూడండి, లాస్ట్ వచనం అంటే ఫస్ట్ చదివినటువంటి వచనం ఏంటి చెప్పండి. అన్యజనులు అర్పించు బలులు దయ్యములకే గాని ఎవరికి కాదట, దేవునికి కాదు. ఎవరికి అర్పిస్తున్నారు? దయ్యములు కల్పిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు దయ్యములతో పాలువారగట నాకు అంటే దయ్యాలు ఏం చేస్తాయి మనిషిని? అందరూ చెప్పండి, దయ్యాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఇందాక నాశనం చేస్తుంది, బలహీనపరుస్తుంది, రోగం కలుగజేస్తుంది. ఇదిగో దయ్యాలు ఏం చేస్తాయి అంటే బాధపరుస్తాయి. ఇదిగో అనేక విధాలు, మూగ దయ్యాలు, మాట్లాడే దయ్యాలు ఉంటాయి, కుంటి దయ్యాలు ఉంటాయి, సాకులు చెప్పే దయ్యాలు ఉంటాయి, బలహీనపరిచే దయ్యాలు ఉంటాయి. ఈరోజు మనుషులను ఈ విధంగా సాతానుగాడు దయ్యాలు బలహీనపరుస్తూ అనేక మందిని వాడుకుంటున్నాడు. జాగ్రత్త స్వామి. కాబట్టి జాగ్రత్తగా ఇదిగో వాని యొక్క పన్నాగం ఏంటిదో మనం ఆలోచన చేసి ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం మోకరించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా అదే మాటను తీసుకొస్తూ అప్పుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి. ఇప్పుడు దయ్యాలు ఏం చేస్తాయట చూడండి, దేవుని మాట వలన దయ్యాలు ఏం చేస్తాయట, ఏం చేస్తాయి? పారిపోదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి, లాస్ట్ వచనం చెప్పి నేను తీస్తాను. మత్తయి సువార్త 8:17 వచనం. చూడండి, అందరు వినాలి మాటలు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొచ్చే రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. ప్రవక్త యేషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ్యాలు యేసయ్య మాటతో ఏం చేస్తాడు? అవి వదిలిపోతాయి. హల్లెలూయా. నీకే దయ్యం